హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఈ ఉలెన్తో డిజైన్ వేయడం ఎలాగో చూపిస్తా అండి. ఇలా ఇంతకు ముందు చూపించినట్టు బేసిక్ చైన్ స్టిచ్ చేయాలండి. ఇలా అయిన తర్వాత దీన్ని స్టార్టింగ్ దానికి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం 2 స్టెప్పులు 3 స్టెప్పులు కూడా వేయొచ్చండి ఒకే దాని మీద. ఇప్పుడు నేను వేస్తుంది 1 2 3 స్టెప్స్ అండి. ఇది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇది ఇలా మొత్తం అయిపోయిన తర్వాత దీనికి యాడ్ చేసుకోవాలండి. దీనికి వేరే కలర్ ఊలు అటాచ్ చేయాలంటే, అంటే డబుల్ కలర్లో మనం అల్లుకోవాలంటే ఇలా చేయాలండి. ఇది గట్టిగా లాగితే టైట్ అయిపోతుంది. ఇలా యాడ్ చేయాలండి. ఇది సెకండ్ రౌండ్ వేస్తున్నాం కదా, సేమ్ ఒక దాంట్లోంచి ఒకటి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే ఇలా చుట్టుకుపోయినట్టు వస్తుంది. అందుకని ఒక్కో దాంట్లో 2 వేయాలి. ఇంకా చూడండి, దీనిలోంచి 2 సేమ్ ఒకదానిలోంచే 2 వేయాలండి. అప్పుడు పైకి వెళ్ళే కొలది సైజు పెరుగుతుంది కాబట్టి మనం సరిపోతుందండి 2 వేస్తే. ఇలా ఫ్లాట్గా వస్తుందండి ఇలా వేస్తే. ఇప్పుడు ఫస్ట్దేమో సింగిల్ వేసామండి, ఒక సింగిల్ లైన్. సెకండ్ది 2 అలా థర్డ్ లైన్ వచ్చేసరికి 3 పెంచుకుంటూ వెళ్ళాలండి.
ఇది ప్లెయిన్గా వేసుకుంటూ వెళ్ళడం అండి. డిజైన్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా లాస్ట్లో ఇది ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇది గ్రీన్ అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ పింక్ తీసుకుంటున్నాను అండి. ఇవేమి కట్ చేయని అవసరం లేదు, ఏ లేయర్ కా లేయరు మనం చివరి వరకు ఇది ఇలా కంటిన్యూ చేయొచ్చండి. ఇప్పుడు థర్డ్ లేయర్ వచ్చిన వల్ల 3 వేస్తున్నామండి. ఇలా అండి. ఇదిగో చూసారు కదా, ఫస్ట్ సింగిల్, సెకండ్ డబుల్ అండి. థర్డ్ లేయర్ వచ్చేసరికి 3 1 2 3. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందండి. ఈజీగా అల్లేసుకోవచ్చు ఇట్లా. ఇలా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా మన ఎంత సైజు కావాలో అంత సైజు, ఎన్ని లేయర్స్ అన్నా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇది లాస్ట్లో ఎడ్జ్లో కుచ్చులు పెట్టుకోవాలండి. అంతా మనకు కావాల్సినంత రెడీ అయిపోయిన తర్వాత ఎడ్జ్లో కుచ్చులు పెట్టుకోవాలండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది.